హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు సాటర్డే వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? మేమైతే శ్రీరాంపురంకి అయితే వెళ్ళుండాలా. సో అక్కడ చూస్తే గణేష్ని కూర్చోబెట్టుండాలా. డెకరేషన్స్ అన్ని చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇలా చూడండి, అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ నిలిచిపోయింది. నార్మల్గా వాటర్ అయితే వస్తుంది, బట్ ఇప్పుడు రాలేదనమాట. ఒకసారి అయితే చూసేయండి. బట్ గణేష్ దగ్గరికి వెళ్దామంటే అదేదో కాస్త మూసి ఉండాలా. సో దానికే మేము వెళ్ళలేదు. బట్ చిన్న పర్చేజ్ ఏం లేదండి, ఊరికి ఒక పర్స్ అది ఇదైతే తీసుకొని వచ్చాం. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో తెలుసా, శివరు పార్వతీదేవి. సో మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ చాలా చాలా బాగుందన్నమాట. రేపు కూడా ఉంటుందంట. ఎవరైనా బెంగళూరులో శ్రీరాంపురం నియర్ ఉండే వాళ్ళైతే వెళ్ళి విజిట్ అవ్వండి. మీకు ఏమైనా కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇయర్ రింగ్స్ అంట, ప్లాస్టిక్ అంట, అండ్ చెప్పలు, వాచ్, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. స్మార్ట్ వాచ్ పిల్లలకి నేను ఆ తర్వాత చూపిస్తాను చూడండి. అండ్ గ్లాసెస్వి ఊరగాయ అవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నారనమాట. అండ్ ఉన్నాయి, అంటే ఇది తక్కువ అంట. లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇక్కడ చూడండి, ఐటమ్ మరీ 10 రూపాయలే. ఏం కొన్నా జస్ట్ 10 రూపీస్ ఓన్లీ అంట. బట్ ఐటమ్స్ బాగున్నాయి అనమాట. ఏం అంతగా ఏమీ లేదు, చాలా బాగుంది. ఇక్కడ పర్స్ చాలా చాలా బాగుంది. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చెప్పలు వచ్చి 250 ఏమో చెప్పారు. అండ్ ఇక్కడ పర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఏ పర్స్ అయినా పర్చేజ్ చేసుకోండి, ఓన్లీ 100 రూపీస్. బాగున్నాయి పర్సులతో. నేను బ్లాక్ తీసుకున్నాను, మా ఫ్రెండ్ అక్కడ చూడండి గ్రీన్ తనైతే తీసుకుంది. ఓకే, 100 రూపీస్ వర్తే కదా, చాలా బాగుంది. ఇంకా పెద్ద పెద్దవన్నీ ఉండింది, బట్ ఇప్పటికైతే చాలా నైస్. అయితే మేము పర్స్ పర్చేజ్ చేసుకుని అయితే వచ్చేసాం. బ్యాంగిల్స్కి అయితే వెళ్ళామన్నమాట, చాలా బాగుంది. బట్ అక్కడ ఎవ్వరూ లేరనమాట. సో దాని నుంచే మేము వచ్చేసామన్నమాట, తీసుకోలేదు. అండ్ ఇక్కడికైతే మరి ఫైనల్గా అయితే 10 రూపీస్ దగ్గరికి వెళ్దామని చూసాను. వీడియో నేనైతే తీసుకున్నాను, బట్ అక్కడ చాలామంది ఉన్నారండి. సో దాని నుంచి చూడలేదు. పిల్లలు కూడా చూడండి, పిల్లలు ఉన్నాయి. స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నాను, 100 రూపీస్ 150. అక్కడ చూడండి అది వచ్చేసి 250 అనమాట. సో నేనైతే మా కొడుక్కి అది ఒక 100 రూపీస్ ఇచ్చి అయితే తీసి ఇచ్చాను. చిన్న కొడుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా అనమాట. సో ఫైనల్లీ వాచ్ నేనైతే ఒకటే తీసుకున్నాను. మా ఫ్రెండ్ అయితే వాళ్ళిద్దరు పిల్లలకి 2 అయితే తీసుకునింది అనమాట. అండ్ అక్కడ నుంచి అలా చూసాము, బొరుగులు అన్నీ ఉన్నింది. సో ఇక్కడ పాప్కార్న్ అయితే 20 రూపీస్ అనమాట. సో మా ఫ్రెండ్ తీసి ఇచ్చింది. సో అది తీసుకొనేసి అంతా చూసేసాము. ఓకే, ఫైనల్ అంతే అండి. ఇంకొంచెం ముందరికైతే మేము వెళ్ళలేదు, బట్ ఫైనల్గా ఇదైతే ఉన్నింది. మా ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ అయితే చూసింది, ఓన్లీ 50 రూపీస్ అంట ఇయర్ రింగ్స్. అండ్ ఈ చౌకర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అన్నారు. బట్ బాగున్నాయండి, వర్తే అండి, అంత ఎక్కువ ఏం లేదు, రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నిందనమాట. అండ్ ఈ పక్క అంతే, సేమ్ అదే వీడియో. సో మరి నేను మా విక్కీ, మా ఫ్రెండ్ కొడుకు అనమాట. సో వాడు పాప్కార్న్ అయితే తింటూ ఉన్నాడు. సో మేము ఇద్దరు వాకింగ్లో వెళ్తూ ఉన్నాము. అండ్ మా ముందర అయితే మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ జాగా లేదని కాస్త వేరే సొంతలో వచ్చేసి అయితే వెళ్తూ ఉండాలదో చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ నా కొడుకు తన కూతురు వెళ్తూ ఉన్నారు. సో ఫైనల్గా అక్కడ ఉంది చూడండి డెకరేషన్ అనమాట. ఇక్కడ చూస్తే ఏదో బట్టల షాప్ అయితే ఉన్నింది మంచిగా. అండ్ ఫైనల్లీ వాటర్ అయితే వచ్చింది. చాలా చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను, ఎందుకంటే చూడడానికి అంత లుక్ అంత బాగుంది తెలుసా. సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా శ్రీరాంపురం సండే ఉంటుంది అనమాట. సో విజిట్ అయితే అవ్వండి, ఓకేనా. సో ఫైనల్గా బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. ఇవైతే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. మరి మా ఫ్రెండ్ చెప్పింది, అంటే చాలా రోజులైంది వడాపావ్ తిని, సో అందుకే మరి అక్కడికి వెళ్ళాలని అయితే అనుకుంటా ఉన్నాము. సో రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్తున్నాం. సో ఫైనల్లీ వడాపావ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వడాపావ్ అయితే తీసుకున్నాం. బట్ ముందు ఉంటా ఉన్నారు ఒక హిందీ భయ్య, వాళ్ళైతే లేరు. ఇదైతే కొత్తగా అయితే కట్టారనమాట. ఫస్ట్ ఉన్నింది, దాన్ని ఇది చేసి అయితే కట్టారనమాట. అండ్ ఫైనల్లీ ఏదో మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ కావాలంటే అక్కడికైతే వచ్చానమాట. అక్కడ ముగించుకొని తర్వాత మా ఫ్రెండ్ గోబీ కావాలంటే మేము ఎప్పుడు ఇక్కడే వస్తామన్నమాట, పార్క్ దగ్గర మరియప్ప పార్క్ అనమాట. సో ఫైనల్గా అక్కడైతే గోబీ అయితే తీసుకుంటున్నాం. చాలా లేట్ అయిందనమాట. సో లేట్ అయింది, ఏం చేసేదని చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే ఇలా అదో అక్కడ చూడండి, ఫస్ట్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడే వచ్చి జ్యూస్ అయితే తాగుతూ ఉండాలి నేను మా ఫ్రెండ్స్ అంతా. అనుకోకుండా గణేష్ని అయితే పిలుచుకొని వచ్చారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. సో ఇవైతే తీసుకొని వచ్చానమాట. మరి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే, ఓకేనా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.